హాయ్ ఫ్రెండ్స్, అప్డేట్స్ ఉన్నాయి. టికెట్ ఫైనల్ ఎవరు గెలిచారుంది, పోరాడి ఓడిన వాళ్ళు ఎవరు టికెట్ ఫైనల్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు, బాటం బార్డర్లో ఉండి బయటికి వెళ్ళాల్సిన వ్యక్తి టికెట్ ఫైనల్ గెలుచుకున్నది ఎవరు, ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అప్డేట్స్ ఏంటంటే ప్రోమోలు రెండు వచ్చినాయి. ఫస్ట్ ప్రోమో ఏంటి, అక్కడ సుమన్ శెట్టి మన భరణి గారు, కళ్యాణ్, రీతు గేమ్ ఆడుతూ ఉన్నారు. అది రాత్రి లైవ్లో అయిపోయింది. ఆ గేమ్లో రాత్రి లైవ్లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ వచ్చి కలర్స్ అక్కడ బ్లూ ఒకటి, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి పెట్టారు. పెట్టి ముగ్గురిని తీసుకోమంటే భరణి గారు రెడ్ తీసుకోపోతే కళ్యాణ్ వెళ్ళి నేను తీసుకుంటానా అన్నాడు. సరైన బ్లూ తీసుకున్నాడు భరణి గారు. ఎల్లో రీతు తీసుకుంది. రీతు బ్లూ కావాలన్నా కానీ భరణి గారు ఇవ్వకుండా ముగ్గురు కలర్స్ తీసేసుకున్నారు. ఆ కలర్స్ ఆ వైట్ బోర్డు మీద రాయాలి. ఎవరిది ఎక్కువ కలర్ కనపడితే వాళ్ళు గెలిచినట్లు లెక్క. ఓకే, మనకు లైవ్లో పెద్ద మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదైనా గుద్దుకోవడం, తన్నుకోవడం, లాక్కోవడం, బీకోవడం ఫిజికల్ ఏమీ లేదు. చాలా సైలెంట్గా, చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. సంచాలక్ ఎవరంటే సంజన ఉంటానన్నది. ఎందుకంటే సంజన ఒక టైప్ ఆఫ్ మనిషి. ఎందుకంటే ఎప్పుడు బిగ్ బాస్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలా స్క్రీన్ స్పేస్ ఎలా వస్తుంది, ఆడియన్స్కి ఎప్పుడు ఎలా కనిపిస్తూ ఉండాలనేది సంజనాకు తెలిసినంత ఇదిగా ఎవరికి తెలియదు. ఓకే, ఏదో ఒకటి చేసి కెమెరా తన వైపు నుంచి కూడా చూసుకుంటుంది. నిన్న పోయిన వారం అంతా కెమెరా తన చుట్టే ఆడియన్స్ చూపు అంతా తన చుట్టే చేసుకుంది. ఆలోచనలకు బిగ్ బాస్ను కూడా తల కింద చేసి పడేసింది. ఈ వారం వచ్చేటప్పటికి ఇమ్మానుయల్తో నేను ఆడనంటే ఆడింది. ఓడిపోయేటప్పటికి ఒకటే ఏడుస్తుంటే రీతు ఏమన్నది, నేను ఏడవద్దు అంటే నువ్వు నామినేట్ చేస్తావు, ఆడలేదని, నేను ఆడాను అని అంటే నామినేట్ చేయను నేను అన్నాడు. తర్వాత ఇమ్మానుయల్ అన్నాడు, ఎందుకు అంతగా బాధపడుతున్నావు, ఓడిపోతే తప్పే ఉంది, చాలా మంది ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు, అన్నీ ఒకసారి గెలవరు కదా అని అంటే, స్క్రీన్ స్పేస్ కోసం దాన్ని లాగి సంజన గారు బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు, పనులు చేస్తున్నట్టు లాగి చాలాసేపు అబ్బా కెమెరా. ఇప్పుడు బిగ్ బాస్కి ఏం కావాలి, కంటెంట్ కావాలి. ఎవడన్నా సీరియస్ అయ్యాడనుకో ఇంకేమో జరుగుద్ది అని కెమెరా వాళ్ళ మీదే పెడతాడు. ఇంకా మాట్లాడుతాయేమో, ఇవి ఎవరిని అంటున్నారు, ఒక విషయం, ఇద్దరు కూర్చొని ఒక విషయం మాట్లాడుకుంటున్నారు కదా, ఎవరి గురించి అయితే కెమెరా డియ్యని ఆడికి వెళ్ళిపోయింది, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారని. అట్లా కెమెరా ఎదుగుతుంటుంది కంటెంట్ కోసం, ఎవరేం మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టు సంజన కూడా ఫుల్ స్క్రీన్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. ఆడియన్స్కి ఎప్పుడు అందుబాటులో ఉండట్టే ఉంటుంది. ఏదో ఏడుతున్నా కానీ, నవ్వుతున్నా కానీ, తిడుతున్నా కానీ, వాళ్ళందరిని కదిలించడంలో కానీ, నేను సంచాలకుంటా నిన్న గోల, నన్ను ఉంచట్లేనంటే వాళ్ళందరూ ఏమో మరి సెంటిమెంట్ ఏమో కానీ భరణి గారు నిన్న డెమో అంతా ఆడుతూ సంజనాని తనుజాని పెట్టుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్, భరణి వీళ్ళందరూ కూడా తనుజాని పెట్టినారు. కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు తనుజానే ఉంది. తనుజాని కెప్టెన్ సంచాలకంగా పెట్టారు. గేమ్ బాగా ఆడుతుంది. వీళ్ళు అరుస్తుంటే కూడా తనుజ అరవద్దు అంటుంది. అయినా కానీ ఆడారు. కొంచెం ఫిజికల్ ఏమైందంటే, మన భరణి గారిని బ్లూ కలర్ కదా, నా బ్లూ కలర్ లేదని కొంచెం చేతి తట్టింది అని చెప్తే పెద్ద ఫిజికల్ ఏం లేదు లైవ్లో. అయితే ఒకవేళ ఏదైనా ఫిజికల్ ఉంటే అవి ఎపిసోడ్లో చూపించడానికి ఉంచారేమో తెలియదు. ఒకవేళ ఎపిసోడ్లో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి లైవ్ కంటే కూడా ఎపిసోడ్ చూసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు, అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్ ఆడుతుంటే కూడా ఇష్టపడి చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కోసమనే కొంచెం కంటెంట్ దాచి పెట్టి కూడా పెడతారు ఎపిసోడ్ కోసమని బిగ్ బాస్ వాళ్ళు కదా, వాళ్ళకంటే ఎక్కువ రీచ్ అవ్వాలి కాబట్టి పెడతారు. అట్లా ప్రోమోలో చూపించినట్టు భరణి గారు రీతు ఫిజికల్ అవుతున్నట్టున్నారు, కలర్ రాసే దాంట్లో. అయితే బీపత్సం అప్పుడు తనుజ అంది, రీతు నువ్వు ఎల్లో కలర్ నీది, జాగ్రత్త, ఎల్లో దేంట్లో మిక్స్ అయినా కలవదు, అసలు కనపడదు, చూసుకుంటానే ఉంది. రీతు ఎల్లో ఎంచుకోవడమే ఓడిపోయినట్టు డిసైడ్ అయిపోవాలి. ఎందుకంటే ఏ కలర్లో కలిసిన ఎల్లో కనిపించదు ఏదైనా మిక్స్ అయిందంటే. కాబట్టి అక్కడ రెడ్డే బాగా కనపడింది. చాలాసేపు 20-30 నిమిషాలు గమనించి ఇమ్మాన్ని గమనించి అందరూ గమనించి ఫైనల్గా రెడ్ గెలిచింది, కళ్యాణ్ గెలిచాడని చెప్పేసింది. గెలిచిన తర్వాత కళ్యాణ్ని ఎవరిని ఎంచుకోమన్నారు, కళ్యాణ్ ఎవరితో ఆడతావంటే సుమన్ శెట్టి ఆడతా అన్నాడు. సుమన్ శెట్టితో ఆడతానన్నప్పుడు ఏమైందంటే, ఇక భరణి గారు ఎందుకు సుమన్ శెట్టిని లాస్ట్లో ఉంచమంటే సుమన్ శెట్టిని ఎంచుకుంటారు, ఎందుకు సుమనాన్ని ఎంచుకోవద్దు, లాస్ట్ వరకు ఉంచండి, సుమనాన్తో వద్దు, మిగిలిన వాళ్ళు లేరా అని మాట్లాడుతున్నాడు భరణి గారు. దానికి ఇమ్మానుయల్ కోపం వచ్చింది.
ఇప్పుడు సుమన్ శెట్టి వద్దు అనడానికి కారణం ఏంటో భరణి గారు, మరి భరణి గారికి తెలియాలి. ఒకవేళ లాస్ట్లో సుమన్ శెట్టి గారిని భరణి గారు ఉంటే వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా ఓకే అన్నట్టు ఇద్దరు ఆడుకుంటారేమో. అందుకని సుమన్ శెట్టి లాస్ట్ దాకా ఉంచండి అంటున్నాడు. ఇలా భరణి గెలుస్తున్నాడు కాబట్టి లాస్ట్ వరకు సుమన్ శెట్టి ఉంటే ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు అన్నట్టు, ఆ గెలుపుని ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే అన్నట్టు ఉన్నారు కాబట్టి ఇద్దరిలో ఆ ఉద్దేశంతో భరణి గారు సుమన్ శెట్టిని ఎందుకు ఎన్నుకుంటున్నారు మీరు, మిగిలిన వాళ్ళు లేరా, మిగిలినంటే రీతు ఉంది, ఇమ్మాన్ ఉన్నాడు కదా, వాళ్ళని ఎంచుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ కళ్యాణ్ సుమన్ శెట్టి ఎంచుకున్నాడు. దానికి ఇమ్మాన్ ఏమంటున్నాడంటే, అదేంట్రా భరణ్ అలా అంటాడు, లైవ్లో జరుగుతుంది అలా అంటాడేంటి, మనకి ఇష్టమైన మన గేమ్ని బట్టి మనకు అప్పురం అంటే ఎవరో మనకు అనుకూల వాళ్ళు ఎంచుకుంటాం గేమ్ని బట్టి, అంతేగాని సుమనన్న ఎందుకు ఎంచుకుంటారు అని మాట్లాడతాడేంటి భరణ్ అని ఇమ్మాన్ అంటున్నాడు. ఇక్కడ సుమనన్న అని భజన చేస్తున్నాడు భరణి గారు. ఎందుకు అంటే ఒకళ్ళ సింపత ఆడుతున్నాడా, అరే సుమన్కి ప్రతిసారి ఏం మెన్షన్ చేస్తున్నాడు, సుమనన్నకి ఎవరు లేరు, నేను తప్ప ఎవరు లేరు ఇదే అంటున్నాడు. అంటే సుమనన్నకి ఎవరు సపోర్ట్ లేరు, నేను ఒక్క సపోర్టే ఉంది, అందరి సపోర్ట్లు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. మన తనుజ సుమన్ శెట్టి టాస్క్లో కూడా సుమనానికి ఎవరు లేరు ఒకటే గోర. అప్పుడు తనుజ కూడా చెయ్యికి దెబ్బ తగిలింది కదా, కట్టినాక తెల్లారి తనుజ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, అమ్మ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను, సుమన్ శెట్టికి ఎవరు లేరు, ఎవరు సెలెక్ట్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అందుకని నేను ఒక్కడనే చేయాల్సి వచ్చిందిరా, తప్పని పరిస్థితులు. అప్పుడు సుమన్ అన్న కూడా భయపడుతున్నాడు, నాకు ఎవరు లేరు నా హెల్ప్ చేయనని భయపడి ఏడుపు ముఖం పెట్టాడు, అందుకని నేను సుమనాన్ని హెల్ప్ చేసామని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను అని అంటే, తనుజ ఏమని తెలుసు, అంతకుముందు తనుజ ఏం చేసిందంటే వీళ్ళందరూ తనుజాకే సపోర్ట్ ఉంటే, ఎందుకంటే అంతకుముందు ఆట కూడా గెలిచింది కాబట్టి సపోర్ట్ ఉంటే డెమాన్ ఏమన్నదంటే, వాడు నాకు హెల్ప్ చేస్తాడు డెమాన్, నువ్వు భరణి నానేటు సుమన్ శెట్టికి హెల్ప్ చేస్తాడు కదా సుమనన్నకి, డెమాన్ నువ్వు కూడా సుమనన్నకి హెల్ప్ చేయమని తనుజ చెప్పింది ఆల్రెడీ డెమాన్తో చెప్పింది. దానికి ఇక్కడ తనుజ ఏం చెప్తుందంటే, నాన్న నీకు ఒక విషయం తెలుసా, నేను ఆల్రెడీ డెమాన్ని సుమనన్నకి హెల్ప్ చేయమని చెప్పాను, అందుకే డెమాన్ సుమనన్న హెల్ప్ చేసాడని చెప్తుంది. ఆల్రెడీ ఫిక్స్ చేసింది సుమనన్న హెల్ప్ చేయమని తనుజ. ఈయనేందు ఎవరు లేనట్టు, ఎవరు హెల్ప్ చేయనట్టు, ఈయన ఒక్కడే హెల్ప్ చేస్తున్నట్టు, ఎందుకు అంత తక్కువ బిల్డప్ నాకు అర్థం కాల. సింపతి గేమ్ ఆడుతున్నాడా, లేదంటే ఆడియన్స్ వామ్మో సుమన్ శెట్టి వెళ్ళిపోతే సుమన్ శెట్టి ఫ్యాన్స్ కూడా భరణానికి డైవర్ట్ అయ్యేటట్టు కూడా ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నాడా అనేది నాకు డౌట్. మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి. అంతే కదా, సుమనన్న వెళ్ళిపోయాడు అనుకోండి ఈ వారం, అరే సుమనన్న హెల్ప్ చేసింది ఎవరు, భరణన్నే కదా అని వాళ్ళందరూ కూడా భరణానికి డైవర్ట్ అవుతారు. అందుకోసం ఈ ప్లాన్ చేసుకున్నాడు, ఈ ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నాడు అనేది నా ఒపీనియనే. మీ ఒపీనియన్ చిన్న కామెంట్ చేయండి. అయిపోయింది కదా, సుమన్ శెట్టి గారిని ఎంచుకున్నాడు. సుమన్ శెట్టి గారు భలే ఆడుతున్నాడు. అక్కడ కట్లన్నీ కూడా ప్రోమోలో చూసారు, 2 గేమ్ చూపించారు కదా, ఆ కట్లను కూడా పగలగొట్టేసి వెయిట్ చూడాలి, ఎవరు వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఆ వెయిట్ తీసేసుకోవడం కూడా ఇద్దరు ఫిజికల్ చేసుకోవచ్చు. ఫిజికల్ చేసుకుంటే కూడా సుమన్ శెట్టిని పండుకోబెట్టాడు కళ్యాణ్ గెలిచాడు. ఓకే, కళ్యాణ్ గెలిచాడు, అక్కడ సుమన్ శెట్టి ఓడిపోయాడు. సుమన్ శెట్టి బ్లాక్స్ కూడా కళ్యాణ్కి వచ్చేస్తాయి. లాస్ట్ మిగిలింది ఎవరు, ఇమ్మాన్యుయల్ అండ్ రీతు, వీళ్ళిద్దరితో ఆడాలి. ఇక లాస్ట్ మిగిలింది వీళ్ళ ముగ్గురే కాబట్టి వీళ్ళు ముగ్గురు ఆడారంట, చాలా బాగా ఆడారంట. వీళ్ళు ముగ్గురు ఆడితే ఎవరు గెలిచారు తెలుసా, వెళ్ళిపోయిద్ది అనుకున్న క్యాండిడేట్ టికెట్ ఫైనల్ గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది రీతు చౌదరి. మామూలు కాదు కదా, అదృష్టం అబ్బాయి, ఎట్ట పొంగిపోతుంది రీతుకి. టాప్ 5 కన్ఫామ్ గెలిచింది, ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది, టాప్ 5కి వెళ్ళిపోయింది. ఈ 13-14 వరకు ఫుల్ ఇమ్యూనిటీ వెళ్ళిపోయింది రీతు చౌదరి. ఎందుకంటే అంతకుముందు భయపడుతుంది, కళ్యాణ్తో భయపడతా ఉంది, అయినా కానీ వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ లైవ్లో కూడా కళ్యాణ్తో చెప్తుంది, నేను 2 వారాల తర్వాత నామినేషన్కి వచ్చాను కదా, ఈ వారం వెళ్ళిపోతానంటారు, నేను నా భయం వేస్తున్నారా అని కళ్యాణ్తో మాట్లాడుతుంది. కళ్యాణ్ మన రీతుతో మాట్లాడుతూ ఉన్నాడు. రీతుతో మాట్లాడుతూ ఉంటే బిగ్ బాస్ ఏంది గుసగుసలు అని అడిగితే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే కళ్యాణ్ చెప్తాడు ఇలా అంటుంది రీతు అని. రీతు ఏం మాట్లాడంటే అదే కళ్యాణ్ బిగ్ బాస్ నేను మాట్లాడి ఇంకేం మాట్లాడలేదు అంటాడు. మైక్ వేసుకొని పెద్దగా మాట్లాడి అదేదో అంటాడు. అట్లా జరిగిందనమాట. ఈ లైవ్లో ఈ మాటకి అక్కడ భరణి గారికి లింక్ ఉంది. ఎట్లా అంటే గేమ్ అయిపోయినాక తనుజతో గేమ్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టిని ఏమన్నాడు, సుమన్ అన్న నీకు ఇప్పటికైనా అర్థమైందా ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు, అర్థమైందా, నేను ఒక్కడిని తప్పితే నీకు హెల్ప్ ఎవరు చేయట్లేదు అంటే అవునవును అర్థమైంది, ఎవరు ఏంటంటే నాకు బాగా అర్థమైంది అని సుమన్ అంటాడు. అన్నాక తెల్లారేమంటాడంటే, ఇప్పుడు కళ్యాణ్ అదే
బిగ్ బాస్ కళ్యాణ్ అన్న తర్వాత కళ్యాణ్ ఈ హౌస్లో బిగ్ బాస్ కళ్యాణ్ తిట్టినన్ని సార్లు ఎవరిని తిట్టలేదు. ఇది నేను పాయింట్ పెట్టి నామినేట్ చేస్తాను కళ్యాణ్ని, ఎందుకంటే కళ్యాణ్ నన్ను సిల్లీ రీజన్ పెట్టి నామినేట్ చేశాడు. అది కలర్స్ టాస్క్లో గౌతమ్ తాడాడు కదా, అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యానంట. దానికి ఆ రీజన్ పెట్టి నన్ను నామినేట్ చేస్తాడా? నేను కూడా నామినేట్ చేస్తాను ఈ రీజన్లు పెట్టి. చాలాసార్లు బిగ్ బాస్ కళ్యాణ్ తిట్టాడు అని అంటే. ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత ఆ నైట్ ఇప్పుడు సంజన తనుజ కెప్టెన్ అయింది, వెంటనే రీతు కెప్టెన్ అయింది కదా. ఆ కెప్టెన్ బెడ్రూమ్లో వరుసలు ఇద్దరు పడుకున్నారు అక్కడే, రీతు తనుజ. ఇక వాళ్ళని బయట తీసిపడడం ఎందుకంటే కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరిని పడుకోమన్నాడు. దానికి బిగ్ బాస్ ఆ నైట్ అరిసి, కెప్టెన్ రూమ్ సపరేట్గా ఎందుకు పెట్టాము, నువ్వు ఎందుకు బయట పడుకున్నావు కళ్యాణ్ అని అరిచాడు. అరిస్తే మళ్ళీ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పడుకున్నాడు. కళ్యాణ్ మన ఇద్దరు పడుకుంటున్నారు అక్కడ. అది కూడా పాయింట్అవుట్ చేస్తూ చాలాసార్లు తిట్టాడు, మామూలుగా తిట్టలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. చూసారా భరణి గారు? అంటే పైకేం మంచిగానే ఉన్నట్టే క్యాలిక్యులేషన్ వేయాలి. ఎవరు ప్లాన్లు ఎత్తులు పై ఎత్తులు వేసుకోవాలి. చివరికి వచ్చింది కాబట్టి ఎత్తులు పై ఎత్తులు వేసుకోవాలి. కానీ భరణి సుమన్ శెట్టిని ఎందుకు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాడు, వాళ్ళ మీద ఎందుకు చెప్తున్నాడు, నేను ఎక్కడ హెల్ప్ చేసినట్టు ఎందుకు చేస్తున్నాడు, సింపతి గేమ్ ఆడుతున్నాడా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అనేది ఆయనకే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇవి అప్డేట్స్. ఇప్పుడైతే మనకి టికెట్ ఫినాలు గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్టు రీతు అయింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. టాప్ 5లో ఉంటుందా, టాప్ 6 తీసుకుంటారా అని అంటే, ఒకవేళ టాప్ 6 ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, 6 ఉంటారు. ఒకడు వెళ్తే 7 ఉంటారు. ఇంకెన్ని వారాలు ఉండే? 2 వారాలే కదా. ఇది 12వ వారం, 13, 14. ఇద్దరిని తీసేస్తే 15వ వారం. 3 పోతే 5 ఉంటారు. 5 లాస్ట్లో ఉంటారు. ఇప్పుడు మనకి సీజన్ 7లో ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ ఫినాలి ఫస్ట్ గెలుచుకున్న అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా టాప్ 6లో పెట్టేసి ఫస్టే బయట పంపించారు అర్జున్ని. ఇక్కడ మరి టికెట్ ఫినాలి గెలుచుకోవటం కాదు, టాప్ 5లో ఉంటారా లేదా అది ముఖ్యం మనకి. మరి టాప్ 5లో ఉంటుందా రీతు? చిన్న కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు టికెట్ ఫినాలి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరు, మిగిలిన వాళ్ళలో ఎవరు సెకండ్, ఫోర్త్ ప్లేస్లో ఉండాలనేది చిన్న కామెంట్ చేయండి. టాప్ 5లో ఎవరు ఉండాలో అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ ఫైనలిస్టు టికెట్ ఫినాలి రీతు చౌదరి గెలుచుకుంది. రీతు సేఫ్, ఈ వారం బయటకు వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.